మొత్తం ఇది మా జియా 4th బర్త్డే అన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ జియాన్సీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంది జియా మీది? యాంగ్రీ బర్డ్. ఈ బర్త్డే కోసం లాస్ట్ 1 year నుంచి ఎదురు చూస్తుంది. బర్త్డే ఎప్పుడు ఎప్పుడు అని. నానమ్మ తాతకు పెట్టు. చెల్లి వండుకుంటుంది. డాడీ కట్టుకో, నేను పట్టుకుంటాను. నువ్వు పో. నువ్వు పడలేదు. నువ్వు పెట్టుకోవాలి డాడీకి. స్కూల్కి వచ్చేసాము. అందరికీ చాక్లెట్స్ ఇవ్వడానికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మొత్తం మీద అందరికీ చాక్లెట్స్ పంచడం జరుగుతుంది. సరే మా ఇంటి దగ్గర ఇచ్చాను అందరికి. నాన్న 1 by 1 ఇచ్చేసి డాడీ పట్టుకుంటాడు. చాలా బాగా అనిపించింది అందరూ సాంగ్ పాడుతుంటే. మొత్తం మీద అట్లా స్కూల్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి వాళ్ళకు ఫోటో వేసేసి వచ్చేసాం. నెక్స్ట్ కర్మంగడ్ హనుమాన్ టెంపుల్ వెళ్ళాం మేము. జియకి అసలు ఎప్పటి నుంచో అనుకుంటుండే, జియకి చాలా ఇష్టం. మమ్మీ నేను అడుక్కునే వాళ్ళకి నేను అన్నం పెడతాను, ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తాను చాలాసార్లు నేను. సరే ఎందుకు తన బర్త్డే రోజే సర్ప్రైజ్ చేద్దామని మేము ఫుడ్ అంతా ప్యాకెట్స్లో కట్టేసి జియాతో డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకున్నాము. సో చూద్దాం జియా అసలు ఎలా ఇస్తుందో ఏంటో అని. దా
సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కొంచెం కష్టమైన చేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ జియా డాగ్స్ ఫీడింగ్ అనింది. సరే అంతవరకు ఒక చిన్న పార్సల్ తెప్పించేసి జియాతో ఒక అక్కడ ఉన్న మా స్ట్రీట్లో ఉన్న డాగ్స్ వరకు పెట్టించిన. ఒక 1 year నుంచి లాస్ట్ బర్త్డే నుంచి చెప్తుంది, మమ్మీ నేను పెడతాను, నేను డాగ్స్కి పెడతాను, నేను అడుక్కునే వాళ్ళకి పెడతాను. ఎందుకని సరే ఈ బర్త్డేతో అది క్లియర్ చేద్దామని నేను ఇదంతా అరేంజ్మెంట్ చేశాను అనమాట. యాక్చువల్లీ అక్కడ డాగ్స్ రావడానికి దూరంలో చూస్తూనే కొంచెం అయిపోయింది. ఇప్పుడు మా ఇంట్లో ఇది వంటకాలు అనమాట. జియా బర్త్డే కోసం తన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసింది. పన్నీర్ మసాలా, ఆలూ కర్రీ, పూరి అన్నీ చేసాము. ఇది డెకరేషన్ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేసాము తన కోసం. ఇంకా బెలూన్స్ ఒకటి పెండింగ్ ఉంది, అయిపోతుంది. జియాకు మేకప్ అంటే చాలా ఇష్టం. జియా ఫేవరెట్ కేక్ చేయించాను అనమాట. వాళ్ళ డాడీతో కొట్లాడి మరి చేయించాను నేను. లిప్స్టిక్, మ్యాక్. బిగిన్స్ ద సెలబ్రేషన్. మొత్తం మీద జియా చాలా హ్యాపీ అయింది. నచ్చిన కేక్తో, నచ్చిన గిఫ్ట్స్తో, తనకు అనుకున్న గిఫ్ట్స్తో చాలా సర్ప్రైజ్ అయినందుకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరైతే విష్ చేశారో జియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ జియాకు వచ్చిన ఫిష్ ట్యాంక్ అండ్ కిచెన్ సెట్ ఎవరైతే మామయ్య ఇంకా పిన్ని బాబా ఇచ్చారో అస్సలు వదలట్లేదు తను. ఫ్రెండ్స్ అందరు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు తనతో. ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి, నేను జియా బర్త్డేకి పెట్టినవి పోస్ట్ చేశాను. అండ్ జియా బర్త్డే వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ప్లీజ్ సపోర్ట్ జియాన్షి. థ్యాంక్ యూ.